జై కాంగ్రెస్. జర మైక్ సెట్ చేసుకోవా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో దించితే ఈరోజు సోదరులు కేఎల్ఆర్ గారి నాయకత్వాన తుక్కుగూడలో వారిని గెలిపించడానికి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు, రంగారెడ్డి జిల్లా నాయకులు, మహేశ్వరం శాసనసభ నాయకులు, తుక్కుగూడ మహేశ్వరం ఈ ప్రాంతం మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా కందుకూరు ప్రాంతానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు రంజిత్ రెడ్డిని ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరో గెలిచిండ్రు, ఏమేమో అయ్యిండ్రు, కేంద్ర మంత్రులు అయ్యిండ్రు, రకరకాల హోదాలు వచ్చినాయి. కానీ ఆనాడు లేని ప్రమాదం ఈనాడు మన మెడ మీద కత్తిలాక వేలాడుతున్నది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసి శాశ్వతంగా దళిత, గిరిజన, బలహీన వర్గాలను బానిసలుగా మార్చి అదాని, అంబానీ, అమెజాన్ల దగ్గర తాకట్టు పెట్టి శాశ్వతంగా కార్పొరేట్ కంపెనీలకు మనల్ని అప్పగించబోతున్నారు. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ నుంచి వచ్చిన కంపెనీ సూరత్ సముద్రం ఒడ్డున సంసారం మొదలుపెట్టి మన దేశంలో ఉన్న రాజుల మధ్యలో పంచాయతీ పెట్టి ఒకరంటే ఒకరికి సరిపోని పరిస్థితులు సృష్టించి భారతదేశాన్ని ఆక్రమించుకొని బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిండ్రు, ఈ దేశాన్ని దోసుకున్నారు. మళ్ళీ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సూరత్ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చి వివిధ రాజకీయ పార్టీల మధ్యలో పంచాయతీలు పెట్టి ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా 2 సార్లు అయ్యి 10 సంవత్సరాలు ఏలి ఇవాళ గుజరాత్ అదాని, అంబానీలకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మీకు కనిపించేది విశ్వేశ్వరరెడ్డి ఇక్కడోడే, మనోడే. కానీ విశ్వేశ్వరరెడ్డి ఎవరి కోసం పనిచేస్తుండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ విశ్వేశ్వరరెడ్డికి ఓటేస్తే, విశ్వేశ్వరరెడ్డి సీటు గెలిస్తే ఈ విశ్వేశ్వరరెడ్డి బొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు. గెలిచినంబడే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి నరేంద్ర మోడీకి అండగా నిలబడాలని చూస్తున్నాడు. ఇవాళ నేను ఆ విషయాలన్నీ లేవనెత్తి ఈ అంశాల మీద మాట్లాడితే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించుడు, ఢిల్లీలో నా మీద కేసు కట్టిండు. ఇవాళ అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మమ్మల్ని ఎదిరిస్తే, మమ్మల్ని ప్రశ్నిస్తే మేము బరాబర్ పోలీసులను పంపుతాం, మేము అరెస్టులు చేస్తామని ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి అమిత్ షా గారు మాట్లాడుతున్నారు.
నేను అడుగుతున్న అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని, మీరు విధానాలతో కొట్లాడతారా? మీ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఢిల్లీ పోలీసులతో అరెస్టు చేస్తామని బెదిరిస్తారా? నేను చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఒకవేళ మీ రేవంత్ అన్న గురించి వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఒక గజనీ ఉంటాడు, ఆయన కేసులు పెట్టిండు, పోలీసులను పంపించిండు, అరెస్టులు చేయించిండు, చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో బంధించిండు. కానీ మనం భయపడలే. లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండతోని తిప్పికొట్టి బీఆర్ఎస్ ను పొందబెట్టి బోర్ల వడగొట్టి బొక్కలు కొట్టినాం. ఒకవేళ మీకు తెలియకపోతే ఎట్లాగూ సీకట్ల మాట్లాడుకుంటారు కదా, ఎట్లాంటోడో ఒక్కసారి కేసీఆర్ అడుగు చెప్తాడు. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అంటున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిష్ వాళ్ళ లాగానే ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టి మన రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ మొన్న డిసెంబర్ లో జరిగిన సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టి 100 మీటర్ల గోతి తీసి మీరే పాతి పెట్టిను. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, ఈ తుక్కుగూడ ప్రాంతానికి, రాజీవ్ గాంధీ ప్రాంగణానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. 2023 సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ గడ్డ మీద నుంచే 6 గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి ఇక్కడి నుంచే తెలంగాణకు పిలిపిస్తే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో 6 గ్యారెంటీలను మెచ్చి 65 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి గెలిపించారు. ఈ దేశంలో ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప గెలుపు ఈ తుక్కుగూడ నుంచే ఈ దేశంలో గెలుపుకు నాంది పలికింది. అందుకే ఈ తుక్కుగూడ ప్రాంతంలో ఏ కార్యక్రమం చేపట్టినా 100% విజయవంతం అవుతుందని జాతీయ స్థాయి ఎన్నికల్లో 5 న్యాయ్ 25 గ్యారంటీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అదే రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తుక్కుగూడ నుంచే దేశానికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇక్కడి నుంచే విడుదల చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ, అమిత్ షాకు నిద్ర లేదు. అందుకే నిద్ర పట్టక ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు అని. ఇవాళ ఎట్లయినా ఈ ఎన్నికల్లో నెగ్గాలని హిందువుల గురించి మాట్లాడుతున్నారు, అయోధ్యలో రాముడి గురించి మాట్లాడుతున్నారు, గుడి నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు, అక్షంతల గురించి మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్న మా సోదరులని, మనమందరం హిందువులం కాదా? మన తండ్రులు, తాతలు, ముత్తాతలు రాముడిని కొలవలేదా? కృష్ణుడిని పూజించలేదా? మనం ఈ దేవుళ్లకు హనుమాన్ జయంతిలు మనం చేయలేదా? శ్రీరామనవమి నిర్వహించలేదా? అదే కాదు, తెలంగాణలో గ్రామాన మైసమ్మ, ఎల్లమ్మ, పోసమ్మకు కోడిని కోసినాం, కళ్ళు కోసినాం. ఇది మన సాంప్రదాయం కాదా? మనం చేస్తలేమా? వాళ్ళొచ్చి మనకు నేర్పాలనా? ఎప్పుడైనా అక్షింతలు ఎప్పుడు వస్తాయి? రాముల వారి లగ్గం అయినాక, లగ్గం తర్వాత అక్షింతలు ఇస్తారు. ఆ అక్షింతలు
మనము దేవుడి మీదైనా పిల్లగాడు పెళ్ళి అయితే లగ్గమైనాక అక్షింతలు వేస్తాం. నేను అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, కొండా విశ్వేశ్వరరెడ్డి నేను అడుగుతున్నా, కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీరు అయోధ్యలో రాముల వారి పూజ ప్రతిష్ఠ ఎన్నో చేసిండ్రు? గ్రామాలకు ఎన్నడూ అక్షింతలు పంపించారు? రేషన్ బియ్యం తీసుకొచ్చి ఇక్కడనే స్థానికంగా పసుపు కలిపి ఇవే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని పచ్చి అబద్ధాలు చెప్పి రామునే మోసం చేసిన వాళ్ళు మీరు ఇక తెలంగాణ ప్రజలను వదులుతారా? ఎప్పుడైనా అక్కడ అయోధ్యలో పూజ జరగకుండా 15-20 రోజుల ముందులే గ్రామాల పసుపు బియ్యం పంచిండ్రంటే వీళ్ళెంత దుర్మార్గులో, దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని, తెలంగాణలో గెలవాలని ఎట్లా కుట్రలు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే సవాలు విసురుతున్నా, మీరు నిజంగానే అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ అయినాక ఒకవేళ అక్షింతలు వచ్చుంటే మీరొచ్చి భద్రాచలంలో రాముడి మీద ఒట్టేసి చెప్తారా ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు, రాముడి ప్రతిష్ఠ అయినాక వచ్చిన అక్షింతలని? ఇవాళ దేవుడు అంటే మీకు ఓట్లు కావచ్చు, రాముడు అంటే మీకు సీట్లు కావచ్చు, హనుమాన్ జయంతి అంటే మీకు అధికారం చెలాయించడం కావచ్చు. కానీ మేము అట్లా కాదు. రాముడు అంటే రాముడే, రాముడికి నమ్మిన బంటులాగా హనుమంతులాగా మేముంటాం. మేము నమ్ముతాం, మేము విశ్వసిస్తాం, మేము పూజిస్తాం. రాముడు దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. నేను బీజేపీ నాయకులకు చెప్పదలుచుకున్నా, రాముడైనా దేవుడైనా గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే నిజమైన హిందువు, వాడే నిజంగా దేవుడిని నమ్మేవాడు. మీలాక ఓట్ల కోసం దేవుడిని అడ్డం పెట్టుకునేటోడు నిజమైన హిందువు కాదు. మీరు నకిలీ హిందువులు, దేవుడి పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే దివాలా కోరోళ్ళని నేను ఇవాళ ఆరోపణ చేయదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన బీఆర్ఎస్ ఓడు తెలంగాణ తల్లి సెంటిమెంట్ అంటాడు, ఇంకొక పక్కన బీజేపీ అయోధ్యలో రాముడి సెంటిమెంట్ అంటాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ తల్లిని అడ్డం పెట్టి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని 1000 కోట్లు అక్రమంగా సంపాదించుకొని ఒకడు ఇక్కడనే జన్వాడలో 1000 కోట్ల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. తండ్రేమో గజ్వల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. టీవీలు పెట్టుకున్నాడు, పేపర్లు పెట్టుకున్నాడు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకొని దోసుకున్నాడు ఒకడైతే, రాముడిని అడ్డం పెట్టుకొని దేశాన్ని కొల్లగొట్టి అదాని అంబానీలకు లక్షల కోట్లు తాకట్టు పెట్టినోడు ఇంకొకడు. నేను అడుగుతున్నా, దళితులు గుర్తొచ్చిండ్రా మీకేనాడన్నా? గిరిజనులు గుర్తొచ్చిండ్రా? బలహీన వర్గాలను గుర్తు చేసుకున్నారా? నిరుద్యోగ యువకులను పట్టించుకున్నారా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారా? మా మహిళల్ని సిలిండర్ ధర పెంచుతుంటే వాళ్ళ కష్టాలు కనుక్కున్నారా? మా పెట్రోల్ డీజిల్ ధరలు 50 రూపాయలు ఉంటే 110 రూపాయలు చేసిరు. మా పిల్లలు సైకిల్ మోటార్ల పెట్రోల్ ఎట్లా పట్టించుకుంటారో ఎప్పుడైనా ఆలోచన చేసిరా? పీజీలు పిహెచ్డీలు చదువుకున్న పోరలు అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, అమీర్పేట్ చౌరస్తాల్లో నిరుద్యోగ యువకులుగా తిరుగుతుంటే వాళ్ళకి ఎప్పుడైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన చేసిండ్రా? మరి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి 3వ ఓటు వేయమంటుండు. ఎందుకు వేయాలన్నాయా నీ కోటు? ఏం చేసినామని వేయాలి? మా తెలంగాణకు బయ్యార ఉక్కు కర్మాగారం ఇవ్వమంటే పంగనామం పెట్టినందుకు వేయాలనా? వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు ఓటు వేయాలనా? రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ను సోనియమ్మ ఇచ్చిందాన్ని రద్దు చేసినందుకు నీకు ఓటేయాలనా? మా చదువుకునే పిల్లలకు ఐఐటి ఇవ్వనందుకు నీకు ఓటేయాలనా? దేనికోసం ఓటేయాలి? మా కందుకూరుకు మెట్రో ఇవ్వనందుకు ఓటేయాలనా?
లేకపోతే మాకు మూసి రివర్ ఫ్రంట్ కు నిధులు ఇవ్వనందుకు ఓటేయాలా? దేనికోసం ఓటేయాలి? ఎందుకేయాలి? బీజేపీ వాళ్ళకు ఏం చేసిరని? మరి ఏం చేయనప్పుడు ఓటు ఎట్లా అడుగుతారు? ఈ తెలంగాణలో అడిగే హక్కు బీజేపీ వాళ్ళకు ఉందా? సోనియమ్మ తెలంగాణ ఇస్తే పార్లమెంటు తలుపులు బంద్ చేసి తెలంగాణ బిల్లు పాస్ చేసి తల్లిని చంపి బిడ్డను బతికించిందంటాడా నరేంద్ర మోడీ? తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసిన మోడీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీజేపీ వాళ్ళను పొలిమేరలు దాటే వరకు తరమండి. ఎవరికి ఓటు హక్కే అడిగే హక్కే లేదు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అంటున్నాడు వీళ్ళు 5-6 గ్యారెంటీలు అమలు చేయలేదని. నేను ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్నా కేటీఆర్కు. అయ్యా, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినాం, మా అక్కలకు మా చెల్లెళ్ళకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం, మా పేదోళ్ళ ఇంట్లో విద్యుత్ ఛార్జీలు ఉండొద్దని 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి ఇచ్చినాం. పేదవాళ్లకు ఇల్లు అంటేనే ఆత్మ గౌరవం 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోని వాళ్లకు కేటాయించినాం. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చినాం. బలహీన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళకని నిధులు ఇవ్వాలని ఇవాళ ఆదేశం ఇచ్చినాం. ఇవన్నీ నీ కళ్ళకు కనిపిస్తలేవు. అందుకే కేటీఆర్కి ఒక మాట చెప్తున్నా, మంచిగా చీర కట్టుకో, ఎందుకంటే సినిమా వాళ్ళు నీకు బాగా దోస్తులు ఉన్నారు. మంచిగా సోకులు తయారుగా బస్ స్టాండ్కు రా, బస్ ఎక్కు, చింతమడకకో సిరిసిల్లకో పోతా అని అడుగు. నిన్ను టికెట్ కు కండక్టర్ పైసలు అడిగితే మా 6 గ్యారెంటీలు అమలు కానట్టే. సిల్లి గవ్వ అడగకుండా చీర కట్టుకున్నందుకు నిన్ను తీసుకెళ్లి సిరిసిల్లలు ఇడిచిపెడితే మా 6 గ్యారెంటీలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమా కేటీఆర్? అంతే కదా, అంతే కదా, అంతే కదా. అందుకే మా యువకులకు చెప్తున్నా, మళ్ళీ ఆయన దగ్గర చీర గాజులు ఉన్నాయో లేవో ఏదన్నా మీరు పోస్టులో పంపించండి కేటీఆర్ కు. అందుకే మిత్రులారా, ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేసినాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే మీ దగ్గరకు వచ్చినాం. ఇవాళ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు కావాలన్నా రంజిత్ రెడ్డిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలి. ఇవాళ మెట్రో రైలు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కందుకూరుకు మెట్రో రావాలంటే రంజిత్ రెడ్డికి ఓటేసి గెలిపించండి. అదే విధంగా వికారాబాద్ లో పుట్టి నేరేచెర్లలో ముగుస్తున్న మూసీ నది ఇవాళ మురికి కూపంగా మారింది. అది సుందరమైన నదిగా నిరంతరం నీళ్లు ఉండాలి, అభివృద్ధి జరగాలి అంటే కేంద్రంతో నిధులు తెచ్చుకోవాలి. అందుకే మూసీని సుందరీకరణ చేయాలి అనంటే రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలి. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఈ ప్రాంతంలో కందుకూరులో మెడికల్ కాలేజ్ తప్పకుండా నాయన, ఎందుకేం అది నేనే వేస్తే ఎవరిని అడగాల్సిన పనిలే. రంజిత్ రెడ్డిని గెలిపించిన వారం రోజుల్లో వచ్చి టెంకాయ కొడతా నేనే వచ్చి, ఎవరిని అడగాల్సిన పని లేదు. మీ రేవంత్ అనే చాలు మీ మెడికల్ కాలేజ్ కందుకూరులు ఏనికే గెలిపియండి, మెజార్టీ ఇవ్వండి, మీకు మెడికల్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను అడిగేది ఒకటే, దురదృష్టవశాత్తు మన అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ గెలవలే. లక్ష్మణ గెలిచి ఉంటే ఇవాళ మీ సమస్యలు తీరేది. సబితక్కని గెలిపించారు. మొన్న నేను ఏదో అన్నాని మా అక్కకు చాలా బాధ అయింది, కానీ ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, సబితక్క నువ్వు బీఆర్ఎస్ నువ్వు బీఆర్ఎస్ ను గెలిపించాలో నువ్వు ఓటు అడిగితే మేము తప్పు పట్టం. కానీ బీఆర్ఎస్ కాదు
బీజేపీకి ఓటేయమని చెప్తున్నావు, నీకు న్యాయమా అని నేను అడుగుతున్నా. నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తల్ని, నమ్మిన నాయకుడిని ఇవాళ నట్టేట ముంచి బీజేపీని గెలిపించాలనేది నీకు న్యాయమా అక్క అని నేను అడుగుతున్నా. అందుకే ఈ రాజకీయాలు మానుకోండి సబితక్క. నీ పార్టీని కావాలంటే నువ్వు గెలిపించుకో, నీ పార్టీ కోసం తిరిగి ఓట్లు అడుగు, నీ పార్టీ కోసం కొట్లాడు. కానీ నీ కోసం కొట్లాడి, నీ కోసం జెండా మోసి నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళను మోసం చేసి బీజేపీ వాళ్ళని గెలిపించాలనడం నీకు న్యాయమా, నీకు ఇది తగునా అని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన కేసీఆర్ మీకు మంత్రి పదవి ఇచ్చిండు. మరి మిమ్మల్ని నమ్మి మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ ను కూడా ఇవాళ నట్టేట ముంచుడు న్యాయమా అని చెప్పి సబితక్కని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, మీ నాయకులు మిమ్మల్ని మోసం చేస్తుండ్రు. మీ నాయకులు మిమ్మల్ని చూపించి మీ ఓట్లు బీజేపీలకు తాకట్టు పెడుతున్నారు. అందుకే మీ పార్టీకి మీరు ఉంటే అది మీ ఇష్టం, కానీ ఆయనకి వేసిన మూసీలో వేసినట్టే. బీఆర్ఎస్ కు ఓటేస్తే అది మురిగిపోతుంది. అందుకే 10 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ పక్కన అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. మెట్రో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నగరానికి గోదావరి జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నగరానికి కృష్ణా జలాలు తెచ్చి దాహార్తిని తీసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతోని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నది 10 ఏళ్ళు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికారంలో 10 ఏళ్ళు. 2014 నుంచి 2023 వరకు చంద్రశేఖరరావు ఉన్నాడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు. ఇవాళ మనకు 2024లో అధికారం వచ్చింది. 2034 వరకు మనమే ఉంటాం. ఎవడొచ్చినా ఎవడెంత ఏడ్చుకున్నా, అంగి చింపుకొని తుక్కు కూడా చివరతలో దొర్లి ఏడ్చినా 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది నాకు కొత్త కాదు. మా ఊరికి కల్వకుర్తికి పోవాలంటే రోజు ఇట్లకెళ్ళనే పోవాలి. అవునా? మరి తుక్కుగూడెం కానీ కందుకూరు కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు తెచ్చే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేది, రంజిత్ రెడ్డిని గెలిపించాలనేది నేను అడుగుతున్నా. అయితే 2 స్లోగన్లు ఉన్నాయి. బీజేపీ ఏమిచ్చింది అని అంటే ఏమనాలి? ఉందానే? ఓ లక్ష్మణ రెడీగా పెట్టింది కదా, గిట్ల పెట్టండి, దీని మీద గిట్ల పెట్టుకోండి. ఇంకోటి ఉంటే ఆ పక్కన పట్టుకోరు. అన్ని దిక్కులు ఉందమ్మా అది, అన్ని దిక్కులు అదే ఉందమ్మా. అటు కూడా ఆడబెట్ట, ఇక్కడ పెట్టు, దీని మీద పెట్టు, దాని మీద పెట్టి పట్టుకో, ఇక్కడ పట్టుకో, ఇట్లా పట్టు. బీజేపీ ఏమిచ్చిందంటే మీరు ఇది చెప్పాలి. మోడీ ఏం తెచ్చిందంటే మీరు ఇది చెప్పాలి. రెడీనా? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? 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 మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా, గాడిద గుడ్డిచ్చిన కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? మీరందరు సిద్ధమే కదా? ఈ ఎన్నికల్లో రంజిత్ రెడ్డిని లక్షతోని గెలిపించాలి. పక్కనా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి. ఓకే? లక్ష
లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా.